ఓవెన్ లేకపోయినా ఇంట్లోనే చాలా ఈజీగా కేక్ చేసుకోవచ్చు. దీనికోసం బౌల్‌లో 1 కప్పు మైదా పిండి, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఇలా జల్లించుకోవాలి. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో హాఫ్ కప్ షుగర్, పావు కప్పు నెయ్యి కానీ, నూనె కానీ వేసుకోవాలి. అలాగే 2 ఎగ్స్, కాచి చల్లార్చిన కొన్ని పాలు, అలాగే 1 స్పూన్ వెనిల్లా ఎసెన్స్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మీకు ఒకవేళ ఎగ్స్ వద్దనుకుంటే ఎగ్స్ ప్లేస్‌లో పెరుగు యాడ్ చేసుకోండి. మిక్సీ పట్టుకున్న ఈ బ్యాటర్‌ని పిండిలో కలుపుకొని ఒకే డైరెక్షన్‌లో ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు లంప్స్ ఏమీ లేకుండా ఒక 10 నిమిషాలు బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి. అలాగే కొంచెం మైదా పిండి వేసుకొని గిన్నెంతా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న ఒక పెద్ద గిన్నెని తీసుకొని ఒక 10 నిమిషాల ముందు మంటని సిమ్‌లో పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలి. గిన్నె మధ్యలో ఇలాంటి స్టాండ్ పెట్టుకొని అంచులేమి తగలకుండా కేక్ బ్యాటర్ గిన్నెని ఇలా పెట్టుకొని మూత పెట్టుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్‌లో 20 మినిట్స్, లో ఫ్లేమ్‌లో 20 మినిట్స్ ఉంచుకోవాలి. అంతే, చాలా టేస్టీగా ఉండే కేక్ అయితే రెడీ.